అందరికీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదిన శుభాకాంక్షలు. నేనైతే నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను పూజ చేస్తున్నాను. ముందుగా ఇలా స్వామివారిని అలంకరించుకొని పీట మీద స్వామివారి ఫోటో పెట్టి ఆ తర్వాత విగ్రహం ఓపెన్ చేశాను. స్వామివారి యొక్క పూజ ఈరోజు జయంతి రోజు అంటే స్వామివారి పుట్టినరోజు పూజ చేయడం చాలా విశిష్టకరం. మనకి బాధలు నరదృష్టి ఏదున్నా పోతుంది. స్వామివారి యొక్క పూజ చేసుకోనికి కావలసినవి ప్రతిదీ నేను చెప్తాను. స్వామివారి యొక్క విగ్రహాన్ని ఇలా గాజు పాత్రలో పెట్టాను. స్వామివారికి మనకు వీలైనంతలో ఇది తేవాలి అది తేవాలి అని ఏముండదు. మనకు వీలైనంతలో స్వామివారిని కొలుచుకున్న బాధ ఏం లేదు. స్వామివారు అన్నిటికీ మనకి మంచిగా చూస్తారు. ముందుగా స్వామివారి యొక్క విగ్రహంకి నీళ్ళాభిషేకం చేశాను. తర్వాత పెరుగు అభిషేకం చేశాను. స్వామివారి యొక్క దీవెనలు నాకు నా వీడియో చూసే మీకు ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు నచ్చినవి ఏవైనా సరే పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, నెయ్యి, తేనె ఇలాంటి స్వామివారికి ప్రతి ఒక్క వాటితోటి అభిషేకం చేయొచ్చు. స్వామివారి యొక్క దీవెనలు మీరు పొందొచ్చు. నేనైతే ఇప్పటికైతే నాకు వీలున్నంతలో పెరుగు, పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తున్నాను. స్వామివారికి పసుపుతోటి అభిషేకం చేస్తున్నాను. కుంకుమాభిషేకం కూడా చేశాను. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే స్వామివారి యొక్క పూజ చాలా విశిష్టమైనది. స్వామివారిని కొలుసుకుంటే కూడా మనకు భయాలైన నరదృష్టి ఏదున్నా అన్నీ మాయమైపోతాయి. స్వామివారు మా ఇంటి దైవం కాబట్టి నేను ఇలా కొలుచుకుంటున్నాను. స్వామివారికి అభిషేకం పూర్తయింది. స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని అభిషేకించిన నీరు కానీ స్వామివారికి పెట్టిన పువ్వులు కానీ ఏదైనా సరే పూజకు సంబంధించింది ఏదైనా సరే తొక్కుట్లో పడేయకూడదు. ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టాలి. అలాగే గణపయ్యకు ముందుగా పూజ చేసుకోవడం జరిగింది. గణపతికి ఏ పూజ చేసినా సరే గణపతికి ముందు పూజ చేస్తారు. ఆ తర్వాత స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను. అలాగే స్వామివారికి ఈరోజు 9 జ్యోతులు వెలిగించడం జరుగుతుంది. ఆ జ్యోతి పైన స్వామికి ఇష్టమైన నామాన్ని చక్కగా గంధంతో గీయడం జరిగింది. స్వామికి ఇష్టం కాబట్టి ప్రతి జ్యోతి మీద ఇలా అలంకరించుకోవాలి. నేనైతే 9 జ్యోతులు వెలిగించాను. 9 జ్యోతుల్లో ప్రతి ఒక్క జ్యోతికి స్వామివారి నామం పెట్టాను. స్వామివారికి ఇలా అలంకరించి పూజ చేసుకోవడం వల్ల ఏదో తెలియని సంతోషం అనిపించింది నాకు ఈరోజు. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా నేను ఇలా జరుపుకుంటున్నందుకు నా వీడియో మీరు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ గురించి తప్పకుండా తీస్తాను. మీరు నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 జ్యోతులకి ప్రతి ఒక్క జ్యోతికి స్వామివారి నామం అయితే పెట్టడం జరిగింది. స్వామివారికి ఈరోజు 8:30 సాయంకాలం 8:30 లోపు పూజ పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ సమయం వరకే ఉంది కాబట్టి
స్వామివారికి అలాగే జ్యోతి పైన గంధంతో ఇలా అలంకరించడం జరిగింది. స్వామివారికి ఇష్టమైన దీపం పిండి దీపం. ఈ పిండి దీపం పెట్టి కొలిచినామంటే మనకున్న కష్టాలు, మనకున్న ప్రతి ఒక్కటి స్వామివారు తీరుస్తారని ఒక చిన్న కోరిక. నేను మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మాత్రం అమ్మవారితో ఉన్న ఫోటో మాత్రమే లక్ష్మీ నరసింహస్వామిది పెట్టుకోవాలి. ఉగ్రరూపంతో ఉన్న ఫోటో మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదు, మనకే అరిష్టం. స్వామివారి యొక్క సాక్షాత్తు లక్ష్మీదేవితో ఉన్న ఫోటో మాత్రమే మనం ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి ఎర్ర ఒత్తులతో దీపం వెలిగించడం అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఎర్ర ఒత్తులు తీసుకొని దీపం వెలిగిస్తున్నాను. స్వామివారికి తెల్ల ఒత్తులతోటి వెలిగించడం నచ్చదు కాబట్టి ఈ యొక్క ఎర్ర ఒత్తులతోనే స్వామివారికి దీపం వెలిగిస్తారు. నేనైతే 9 జ్యోతులలో ఒత్తులు పెట్టేశాను. స్వామివారికి దీపారాధన చేయడానికి జ్యోతి ఇట్లా ఉత్తగా కింద పెట్టకుండా నేనైతే తమలపాకులు పరిచి ఆ తమలపాకుల పైన జ్యోతులు వెలిగించాను. స్వామివారికి ఇష్టమైన బెల్లం పానకం, అటుకుల పాయసం, వడపప్పు, పరమాన్నం అంటే చాలా ఇష్టం స్వామివారికి. నేనే అవి నైవేద్యంగా పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీపం అనేది స్వామి దిక్కే చూపిస్తూ పెట్టాలి. ఎందుకంటే మన కష్టాలు అన్నీ తొలగిపోవాలని ఉద్దేశంతో స్వామివారి వైఫే దీపం వెలిగించాలి. ఇలా అలంకరించుకున్నాను. పీఠం చిన్నది కాబట్టి దగ్గరలో అలంకరించాను. దీపారాధనకి కావలసినంత నూనె ఒత్తులలో పోయడం జరిగింది. ఏ దేవుడికైనా సరే దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో మాత్రం ఎవరు వెలిగించొద్దు, అలా వెలిగించకూడదు కూడా. అగరబత్తితోనైనా సరే వెలిగించాలి. కానీ స్వామివారికి ఎప్పుడైనా సరే ఏ దేవునికైనా సరే అగ్గిపెట్టెతో దీపం వెలిగించకూడదు. కాబట్టి నేను అగరబత్తితో దీపం వెలిగిస్తాను. ఇలా అగరబత్తీలతో దీపం వెలిగించడం అయితే జరిగింది. నాకైతే చాలా సంతోషకరంగా అనిపించింది ఈరోజు. స్వామివారికి ఖచ్చితంగా 9 జ్యోతులతో దీపం వెలిగిస్తే మనకంతా మంచి జరుగుతుంది. స్వామివారి యొక్క కృప మన మీద ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి నా ఇంటి దైవం కాబట్టి నేను ఈరోజు స్వామివారి జయంతి అనేది ఇలా జరుపుకుంటున్నాను. లేదు మేము చిన్నగా స్వామివారికి పూజ చేసుకుంటామన్నా అయినా మనకు వీలైనంతలో చేసుకోవాలి, అలా ఏముండదు. చేసుకోవచ్చు, ఎలాగైనా స్వామివారిని పూజించుకోవచ్చు. స్వామివారు ఎలా పూజించినా మన పూజకి స్వామివారు సంతోషిస్తారు తప్ప ఎలాంటి ఆటంకం కలిగించరు. ఇలా 9 జ్యోతులు వెలిగించి స్వామివారికి నైవేద్యం ప్రసాదించడం జరుగుతుంది.
9 దీపాలైతే వెలిగించాను. ఇలా స్వామివారికి అలంకరించుకొని ఇలా పూజ చేయడం వల్ల మనిషి మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారికి హారతి ఇవ్వడం కూడా జరిగింది. స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం జరిగింది. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. స్వామివారి యొక్క ఆశీస్సులు నాకు వచ్చినట్టే అనుకుంటున్నాను. స్వామివారికి ఈరోజు మా ఇంట్లో ఇలా పూజ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత ఈ ఒత్తులు ఏం చేయాలి అనుకుంటారు. ఏదైనా జీవులకు పెట్టడం చాలా మంచిది. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. జై లక్ష్మీ నరసింహస్వామి.